హాయ్, ఈరోజు మనం చంద్రగ్రహణం ఈ డ్రాయింగ్ ఎలా గీయాలనేది మనం చూద్దాం. దానికి ముందు అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి, అసలు ఎలా ఏర్పడుద్ది, దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇది భూమి, ఇది చంద్రుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఈ భూమి చుట్టూ తిరుగుతుంటాడు. చంద్రుడు తాను చుట్టూ తాను తిరుగుతూ ఈ భూమి చుట్టూ తిరుగుతుంటాడు. ఇది ఒక డిసిప్లైన్డ్గా జరుగుతుంటుంది. అయితే ఈ క్రమంలో ఒక్కొక్కసారి ఈ భూమి చంద్రుడు ఈ తిరిగే క్రమంలో ఒక్కొక్కసారి ఏమైందంటే, ఇలా తిరిగే క్రమంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చిందనుకోండి, అప్పుడు ఏమైంది, ఈ సూర్య కిరణాలు భూమి మీద పడతాయి. ఆ భూమి అడ్డం ఉండటం వల్ల ఈ చంద్రుడి మీద చీకటి ఏర్పడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు. ఓకేనా? ఇప్పుడు ఆ డ్రాయింగ్ ఎలా గీయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకి 3 సర్కిల్ కావాలి. ఒకటి సూర్యుడు పెద్దగా ఉంటాడు కదా, ఒక పెద్ద సర్కిల్ కావాలి. భూమి దానికంటే కొంచెం తక్కువ, చిన్న సర్కిల్ కావాలి. ఇంకా దానికంటే తక్కువ చంద్రుడు, ఇంకా చిన్న సర్కిల్ కావాలన్నమాట. దానికోసం ఇప్పుడు నేను ఒక సర్కిల్ గీస్తున్నా, చూడండి. పెద్ద సర్కిల్ గీస్తున్నా. ఇది సూర్యుడు. ఇప్పుడు భూమిని గీస్తున్నా, చూడండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సర్కిల్ ఉన్నది తీసుకొని మనం దాంతో గీసుకోవచ్చు. ఇప్పుడు దానికంటే ఇంకా చిన్నగా ఉన్న సర్కిల్ చంద్రుడు లాగా అన్నట్టు. ఇప్పుడు స్కేల్ తీసుకొని సూర్యుడు దగ్గర నుంచి ఆ కిరణాలు ఇలా గీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ సర్కిల్స్ని థిక్గా అవుట్లైన్ చేస్తున్నా, చూడండి. ఏదన్నా డార్క్ మార్కర్ తీసుకొని చేసుకోవచ్చు. ఇది బ్లాక్ పర్మనెంట్ మార్కర్ అండి, ఫుల్ ఎక్కడ దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఆ భూమి కాబట్టి డీటెయిల్గా భూమిలా కనిపించే విధంగా నేను గీస్తున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు సూర్యుడికి కలర్ వేస్తున్నా, చూడండి. డార్క్ రెడ్ కలర్ పెన్సిల్ తీసుకొని చేస్తున్నా. ఇది ఫ్యాబ్రిక్ కాస్టిల్ కలర్ పెన్సిల్ అండి, డబుల్ సైడ్ కలర్ పెన్సిల్. ఇది పెద్ద స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. ఫ్యాబర్ కాస్టిల్ డబుల్ సైడెడ్ కలర్ పెన్సిల్. రెడ్ మధ్యలో అలా అలా
నెక్స్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నా, ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసుకొని నెక్స్ట్ ఎల్లోతోని, ఎందుకంటే సూర్యుడు బగబగమండే అగ్నిగోళం కాబట్టి అలా గీసాను అనమాట. అలా ఓకే. చుట్టూతా ఆరెంజ్ కలర్తోని లైట్గా షేడ్ ఇచ్చా. నెక్స్ట్ భూమికి ఆ మ్యాప్ ఉన్న దగ్గర గ్రీన్ కలర్తో, అది భూమి అనమాట. తర్వాత మధ్యలో వాటరు, దానికోసం అని చెప్పేసి స్కై బ్లూ కలర్ తీసుకొని లైట్గా డార్క్ టు లైట్, చూసారు కదా. ఇప్పుడు చంద్రుడికి కలర్ ఫిల్ చేస్తున్నా చూడండి, గ్రే కలర్తోనే ఫిల్ చేస్తున్నా. అలాగే లైట్ ఎల్లో కలర్తో కూడా ఫిల్ చేసుకోవాలి. గ్రే అండ్ ఎల్లో. ఇప్పుడు సూర్యుని నుంచి వచ్చే రేస్ని నేను గీసుకున్న అవుట్లైన్ ఆధారంగా ఫిల్ చేస్తున్నా చూడండి. ఆ కిరణాలు భూమి మీద పడుతున్నట్టు కదా, ఆరెంజ్ కలర్తోని లైట్గా మధ్యలో షేడ్ ఇచ్చుకుంటూ డార్క్ టు లైట్ చేస్తున్నా చూడండి. ఆ మధ్యలో ఎల్లో కలర్తోని బ్లెండ్ చేశాను. ఈజీగా గీసుకోవచ్చు డ్రాయింగ్. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే భూమి నుంచి చంద్రుడి మీదకి నీడ, సూర్యుడి నుంచి పడిన కిరణాలకి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డం రావటాన్నే మనము చంద్రగ్రహణం అంటాము. ఇప్పుడు చంద్రుడి మీద చీకటి అనమాట ఇదంతా. దానికి నేను ఒక బ్లూ కలర్ తీసుకొని షేడ్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనటానికి ఒక సర్కిల్ గీశాను. ఏఆర్ఎస్. తర్వాత భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనడానికి ఏఆర్ఎస్ గీస్తున్నాను. ఇప్పుడు చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడు, తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు. దానికి భూమి చుట్టూ తిరుగుతాడు అన్నదానికి ఆ సర్కిల్స్ గీస్తున్నాను చూడండి. అలా చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది.
ఇది చంద్రగ్రహణం పోస్టర్ డ్రాయింగ్. లేబుల్స్ యాడ్ చేస్తున్నాను. సన్, ఎర్త్ and moon. Thank you for watching. If you like this video, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.